ఒక్క నిమిషం, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు? తాళి కట్టించుకోవడానికే తల దించుకున్నాను. ఇలా జీవితాంతం తల దించుకునే ఉండాల్సి వస్తే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు? తాళి కట్టే ముందే బెండ్ అయ్యాను. అదే పెళ్లి అయితే లైఫ్ లాంగ్ బెండ్ అవుతాను. ఏంటి సార్ హాయ్ చిరాకు ఉంటే 2 minutes లేట్ వచ్చాను, నువ్వు ఇంత చిరాకు పడుతున్నావు? చాలా బాధలో ఉన్నాను సార్. వై నేను లేట్ కి వచ్చాను, ఇంత బాధపడుతున్నావా? అది కాదు సార్, పెళ్లి అయిపోయింది అక్కడ. నీకు బుద్ధుందా? నేను రాలేదు, పెళ్లి ఆపేస్తావా? పెళ్ళంటే 2 అక్షరం, పెళ్ళంటే 2 జీవితాలు, పెళ్ళంటే 2 పెళ్లిలు. సార్ సార్ మీ గురించి చెప్పేస్తున్నారు. ప్రసాద్, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. చూసా మళ్ళీ 2 చూపిస్తున్నారు మీరు. సింగిల్ గా వచ్చాను, డబుల్స్ వెళ్ళాలి. సార్ ఇన్ని వేసినా ఒకటి కూడా పడలేదంటే రష్మి చాలా కష్టం సార్. ఇట్లాంటి ఎన్ని వేసిన వాళ్ళ దగ్గర నుంచి దూరం ఉంటున్నా నేను. మ్యారేజ్ లైఫ్ లో ఒక లా గురించి చెప్పాలంటే ఏమంటారు? మీ వైఫ్ ఏ లా చెప్తే అలా చేసుకుంటూ అదే బై లా. శ్రీనివాస్ అన్న, అప్పట్లో మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద తిరిగినప్పుడు స్వతంత్రం అన్నారు. కానీ ఇప్పుడు పెళ్ళైన మగాడు ఏడవకుండా బాత్రూమ్ లో బయటకు వస్తే అదే పెద్ద స్వతంత్రం. ఏమంటారు? మీ ఆవిడ మీకు ఏమైనా ఫస్ట్ గిఫ్ట్ ఏమైనా ఇచ్చిందా? హెడేక్ రోజు చెప్తానే ఉంది. ఎందుకంటే నీకేమి ఇచ్చింది? వెళ్ళవగానే 10 రోజులు ఇంటికి వెళ్ళింది. అబ్బా, అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముందండి బాబు. మరి నీకేంట్రా? నాకు పాల ప్యాకెట్లు పంపించి మిగిలిన 10 రూపాయలు ఉంచుకోమని తెలుసా? ఏమండి జాఫర్ గారు, పెళ్లికి ముందు కట్నం తీసుకునేవాడు గాడిద అంటే అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది గాడి చాకరీ చేయాలి కాబట్టి ఆ మాట అన్నారని. ఉంది. ఏంటి సార్, ఏముంది సార్? నిజం ఉంది. ఎంతవరకు ఉంది అంటే ఇప్పుడు నాకు వంట రాదండి, పాపం కష్టపడి వాళ్ళు వంట చేస్తారు కాబట్టి గిన్నెలేనే తోత. రవి గారు అదృష్టవంతులు, ఆయనకి వంట వచ్చి ఉంటే 2 ఆయనే చేయాల్సి వచ్చింది. సింగిల్ బెటర్, మింగిల్ బెటర్ అనేది నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఏం చెప్తున్నాం అంటే మంచిగా సొసైటీలో అందరు కడుపు నిండా. సూపర్ 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 సూపర్. చెప్పలే మరి మీకు కడుపు నిండా తిండి ఉండాలంటే పెళ్లిళ్ళు చేసుకుంటే పిల్లలు మీకు మంచిగా వండి పెడతారు కదా. జైలుకి వెళ్ళినా కూడా ఖైదీలకు కూడా ఉండి పెడుతున్నారు అక్కడ. ఖైదీ బతుకు పెళ్లి చేసుకున్నాడు బతుకు ఒకటే అంటారా మీరు? స్క్రిప్ట్ లో లేని క్వశ్చన్లు అడిగితే నాకు చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఏంటంటే నాకు తెలియక అడుగుతాను, పెళ్లి చేసుకోకుండా సొసైటీలో మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారండి? తెలియక అడుగుతున్నారు ఏంటండి? అయ్యా, మీరు ఒక వయసు వచ్చిన తర్వాత మీకు ఒక తోడు కావాలి. మీకు ఒక తోడు కావాలంటే మీరు లగ్గం చేసుకోవాలి. లగ్గం చేసుకుంటే తోడు పెరిగి కూడా పక్కింటి మన్నే పంపిస్తారు. పెళ్లి చేసుకుంటే చిలక గోరింకల్లాగా ఒకే ఇంట్లో చాలా హ్యాపీగా ఉండొచ్చు. దానికి లివింగ్ ఉంది కదండి. మీరేం మాట్లాడరా? మాట్లాడు. లివింగ్ అంటేనేంటి సార్? మంచిది కాదు లివింగ్ అంటే. నాకు మొదట నచ్చింది ఈ అందం, నేను కోరుకున్నది నీతో బంధం, నువ్వు పక్కన ఉండటం నాకు ఆనందం. ఎప్పుడు డౌన్ లో ఉన్నా నాకు స్ఫూర్తిని ఇస్తూ నాకు మై సెకండ్ నాన్న. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ, అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. యాక్చువల్గా నా ఒపీనియన్ అడుగుతారేమో అని చెప్పి నేను ఎమోషన్గా తట్టుకోలేక యాక్చువల్గా ఎమోషన్ అవుతున్నా, బయటికి వెళ్ళి పోదాం అనుకుంటున్నా. ఎందుకంటే తల్లి తర్వాత కూతురికి అవకాశం ఉంటుంది తండ్రి మీద. ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ఇది ఎవరు పెట్టారో తెలియదు కానీ
ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు ఆడపిల్లకి అప్పగింత అనేది చాలా చాలా పెయిన్ఫుల్ ఇష్యూ ఇంతకంటే